హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే పిజ్జా రెసిపీ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలనేది ఈరోజు నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను అన్నీ కూడా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ అలాగే చీజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను ఆనియన్ ఒకటి, టమాటో ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, చీజు ఒక 2 క్యూబ్స్ అలా తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా లార్జ్ సైజులోనే తీసుకున్నాను. వీటన్నిటిని నేనైతే క్యూబ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా సన్నగా కోసినా కూడా దీని మీద అంత కనిపించవు కాబట్టి నేనైతే క్యూబ్ సైజులో కోసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెడీమేడ్ పిజ్జా బేస్ అయితే తీసుకున్నాను. ఈ రెడీమేడ్ పిజ్జా బేస్ మనకి డిమార్ట్స్ ఇలా వాటిలో దొరుకుతూ ఉంటుంది. నేనైతే అవి పర్చేస్ చేశాను. సో వీటిని నేను ఇక్కడైతే 3 తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరిగానో అనమాట. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఇవి రెండింటిని కూడా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటో కెచప్, అలాగే పిజ్జా టాపింగ్ అనమాట. మీకు ఇక్కడ మయోనీస్, షెజ్వాన్ సాస్, మీకు ఏ సాస్ ఇష్టమైతే అవి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కింద మందంగా ఉన్న కడాయి అయితే తీసుకుంటున్నాను. సో దాన్ని అయితే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ని సిమ్లో పెట్టుకుని కడాయి అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఒక 5 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. సో దాన్ని నేను లిడ్ పెట్టి క్లోజ్ చేసి ప్రీహీట్ అయితే చేసుకుంటున్నాను 5 మినిట్స్. నెక్స్ట్ ఈలోపు పిజ్జా బేస్ అయితే రెడీ చేసుకుంటున్నాము. సో పిజ్జా మనం ఏదైతే రెడీమేడ్ ఉందో అది తీసుకుని, మీరు ఇలానే కాదండి, దీనికి పిజ్జా బేస్ కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ దాన్ని గోధుమ పిండితో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను టమాటో కెచప్ పిజ్జా టాపింగ్గా కొంచెంగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా పిజ్జా టాపింగ్, అలాగే టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ టమాటో కెచప్ అయితే తీసుకున్నాను. సో ఈ రెండు నేను మొత్తం అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. మనం ఎక్కడి వరకు అయితే పీసెస్ అనేవి పెట్టుకుంటున్నాం అక్కడ వరకు మొత్తం అంతా కూడా అప్లై చేశాను. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆనియన్స్ మనం ఇవన్నీ క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, సో వాటిని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం క్యాప్సికమ్, టమాటో ఇలా పెట్టుకున్నాం కదండి. ఇంకా వీటి ప్లేస్లో మనం కార్న్, పన్నీర్, చికెన్ ఇలా మీకు ఇష్టమైనవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బేసిక్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేశాను. సో ఎందుకంటే క్యాప్సికమ్ ఆనియన్, టమాటో బేసిక్గా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాటిని యూస్ చేస్తున్నాను. ఇక వచ్చేసి చీజ్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం ఆరిగానో అనమాట. వీటన్నిటిని వేసేసి ఒకసారి మనమంతా సరిపోయినాయో లేదో చూసుకోండి. అంటే ఎలా అంటే చీజ్ అనేది మనకి స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా ఉందో థిక్గా ఉందో అనేది చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు చీజ్ అయితే ఇక్కడ ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లేట్ పెట్టేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు దీనిని దగ్గరగా 10 to 15 మినిట్స్ అనేది అవ్వాలన్నమాట. సో ఇలా అవుతూ ఉంటుంటే చూసారా కదా, చీజ్ అయితే మెల్ట్ అయిపోయి కొంచెం కుక్ అయిందనమాట. సో ఇలాంటి స్టేజ్లో మనం పక్కన తీసేసుకోవాలన్నమాట. బికాజ్ ఎందుకంటే మీరు ఒకవేళ ఉడికిందో లేదా అనేది చూడండి. కావాలంటే పిజ్జా బేస్లోకి నైఫ్ అనేది ఊరినే వెళ్తుందనమాట. సో అది ఇలా సర్వ్ చేసి తీసుకున్నాం. ఒక ప్లేట్ తీసుకుని అయితే ఇలా పిజ్జా అయితే పెట్టేసుకున్నాను. దీన్ని అయితే నేను 4 పార్ట్స్గా అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి కొంచెం మినీ అనమాట, లార్జ్ అయితే కాదు, మినీ అనమాట. సో వాటిని యూస్ చేసుకుని ఇలా సింపుల్గా ఇంట్లోనే అందరికి ఇష్టపడేట్టు చేశాను అనమాట. ఇది కొంచెం అన్హెల్దీ అని చెప్పొచ్చు, బట్ మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ హెల్దీ వెజ్జెసే అనమాట. చీజ్ కూడా హెల్త్కి మంచిదే. సో మనం తీసుకున్నది మైదా బేస్ కాబట్టి అంత హెల్దీ కాదు.
బట్ మీరు ఇంట్లో అయితే గోధుమ పిండితో కూడా హెల్తీగా బేస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో.